హాయ్ ఫ్రెండ్స్, ఇదైతే డ్రాగన్ ఫ్రూట్స్ అండి. కలర్ అయితే ఏముందో తెలియదు, కానీ ఇది రెడ్ వస్తుంది, గులాబీ వస్తుందో వైట్ వస్తుందో తెలీదు. మొక్క అయితే మాత్రం పెంచుతున్నారు. వచ్చాక మళ్ళీ మీకు చూపిస్తాం పండు ఏటనేది కూడానండి. ఇది వైట్ చామంతులు చూడండి, చాలా చక్కగా వచ్చాయి కదా వైట్ చామంతులు. ఇదైతే శంకు పువ్వుల చెట్టు అండి. ఇది ఇగండి శంకు పువ్వులు, రుద్రజడక అండి. ఇది చెవి నొప్పి అది వస్తే కొంచెం వేసుకోవడానికి బాగుంటుందండి. ఇది నొప్పి కూడా తగ్గిపోతుంది, మంచి వాసన వస్తుంది కూడానండి. చామంతులు అండి, చూడండి ఎంత చక్కగా ఉన్నాయో చామంతులు అయితే మాత్రం. ఏమాకు ఇది? తీయగా ఉంది. స్వీట్ పానాక అదే తీయగా ఉంది, పంచదారలాగా. నోట్లో వేసుకుంటే చూడండి, స్వీట్ పాన్ అంట. ఆకు చాలా తీయగా ఉందండి, నోట్లో వేసుకుంటే బాబోయ్ చాలా షుగర్ ఉంది. ఇదండి మొక్క. ఇది వైట్ చామంతులు. ఇవి కూడా వైట్, పసుపు చామంతులు కూడాను. ఇది మొక్క మీద చిన్నది. ఇది దేవుడి చామంతి పువ్వులు అంటారు అన్నమాట అండి. ఇవి అక్షింతల పువ్వులు అంటారు. ఇవి దమిడి చామంతి. ఇది వైట్ చామంతి. ఇది అలా తినైనా ఇది దమిడి చామంతి అండి. ఇది చాలా చక్కగా అందంగా పూసాయి కదా, చాలా బాగున్నాయి. గుత్తులుగా పూస్తాయండి ఈ పువ్వులు అయితే మాత్రం. మందారండి, గులాబీ కలర్ మందారి, చాలా బాగుంది. ఇది కూడా ఇవ్వండి చూడండి. దానిమ్మ చిన్నదండి, ఇంకా కాయ రాలేదు, వస్తుంది కానీ చిన్నది దానిమ్మ. అబ్బా టమాటాలు, కాయలు కానీ చక్కగా కాయల పచ్చడి చేసుకుంటే చాలా బాగుంటుందండి. పచ్చికాయల పచ్చడి చూసారా, నాటు టమాటా. ఇవి చక్కగా అందంగా బాగా నోటికి రుచిగా ఉంటాయి అవి. ఇవి చిన్న పువ్వులు అండి. ఇవి తొండం పువ్వులు ఏవో అంటారు కదమ్మా, ఏమంటారు? ముల్లగోరింట పువ్వులు అండి ఇవి. అటువైపు కూడా కొద్దిగా నట్టు ఇదమ్మా, కొద్దిగా ఆఫ్ చేసి అటు తీద్దాం. అటు ఒకసారి తీసేస్తే అయిపోతుంది. లాంగ్ వీడియో. తెలపిండా ఏటమ్మా ఇది? మనకి పెట్టడానికి పిడకల తెలగపిండిలా కనిపిస్తుంది. అవునండి, చూద్దాం. ఇవి కూడా పెడదాం. ఇవి కూడా సంక్రాంతి వస్తుంది కదండి, సంక్రాంతికి వాళ్ళ మనవలకి పిడకలు. ఫ్రెండ్స్ ఇగోండి, మా ఆడపడుచు అయితే వాళ్ళ మనవలు, ఇద్దరు మనవలు ఉన్నారు. చిన్న మనవడు ఒకడు, పెద్ద మనవడు ఒకడు. ఇద్దరికి చూడండి ఎన్ని పిడకలు చేసి పెట్టేసిందో అప్పుడే. ఇంకా సంక్రాంతి స్టార్ట్ అవ్వలేదు ఇంకా. చూడండి, భోగి ముందు రోజు కల్లా ఇంకా రెడీగా అయిపోయి పిడకలు, ఇంకా కొన్ని పిడకలు తయారు చేసేస్తారు. ఇక్కడ ఆవులు గేదెలు చాలా ఎక్కువ ఉంటాయండి. పిడకలకి మాత్రం పేడ బాగా దొరుకుతుంది వీళ్ళకి. అందువల్ల ఏంటంటే చక్కగా పిడకలు పెట్టేస్తారు వీళ్ళు. చూపించేస్తే అయిపోతుంది కదా. నువ్వు వచ్చేస్తున్నావా? అలా తీయలేదమ్మా, బాపని తీయలేదు. బాయ్ అండి.